హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మంగళవారం రోజు వీడియో అనమాట. శ్రావణ మంగళవారం కదా అనేసి మార్నింగ్ లేసి దీపం అయితే పెట్టిస్తున్నానండి. పిల్లల కోసం అయితే తీపి దోశలు అయితే చేస్తానమాట. పంచదార గోధుమ పిండిలో పంచదార కలిపేసి ఒక ఏలక్కాయ కొట్టేసేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అంటే మా బాబు ఒక్కటే తింటాడు, పాప తిందు. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఏమో ఇంకో దోశ వేద్దామని చెప్పి వెళ్ళి వేసేలోపు ఒక దోశ అయితే మాడిపోయింది. పిల్లలకి ఇచ్చేలోపు మళ్ళీ అది తీసి పక్కన వేస్తాను అనమాట. పిల్లలకి ఇలా ఈజీగా కూడా అయిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనాను. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తాను అనమాట. నాన్ వెజ్ మేము తినట్లేదు. అంటే 7 వారాలు పూజ చేసుకుంటున్నాను కదా, నాన్ వెజ్ తినమన్నమాట పూజ అయ్యేంత వరకును. అయితే వీళ్ళకైతే టిఫిన్లో ఇచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఆ డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే కొద్దిగా మెంతులు వేసుకొని నైట్ నానబెట్టినప్పుడు మెంతులు వేసుకొని మార్నింగ్ అయితే తాగేస్తే చాలా మంచిదండి హెల్త్కి. వాళ్ళ క్యారేజీలు పని అయిపోయింది, పిల్లలు అయితే వెళ్ళిపోయారు, నా పూజ అన్నీ అయిపోయాయి అనమాట. అందరికీ యూస్ఫుల్ వీడియో అండి ఇది మాత్రము. ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి తీస్తాను అనమాట. కుంకుడుకాయలు సీకాకాయ అనమాట. కుంకుడుకాయలు నేను పెద్ద సైజు తీసుకున్నానండి, చిన్న సైజు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే సీకాకాయ తర్వాత ఉసిరికాయ అండి. సీకాకాయ ఏంటంటే ముక్కలు చేసుకోవాలి, అలా పొడవుగా ఉన్నాయి కదా ముక్కలు చేసే అన్నీను. నెక్స్ట్ ఏంటంటే మెంతులు అనమాట. ఇవన్నీ కలిపేసి ఒక 5 గంటల సేపు అయితే నానబెట్టాను అనమాట. వాటర్ అయితే వేసి ఫుల్గా నానబెట్టాను. ఎందుకంటే హెయిర్ ఊడిపోతుంది. తర్వాత చుండ్రు ఎందుకు వస్తుందో తెలియదు, వాటర్ ప్రాబ్లమో తెలియదు, షాంపూ ప్రాబ్లమో తెలియట్లేదండి. చుండ్రు అయితే ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. మా పాపకి ఎక్కువైంది, నాకు ఎక్కువైపోయింది. ఇదిగో నానబెట్టాక వాటర్ అంతా పీల్చేసుకుంది చూసాను. మళ్ళీ వాటర్ వేసి కొన్ని అయితే తీసి పక్కన పెట్టాను. ఇదిగోండి. తర్వాత మిగతావి అయితే నేను కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే పెట్టేసాను అనమాట. దాని తర్వాత ఏమో భోజనం చేసేస్తున్నాను. టీవీ చూస్తూ భోజనం చేసేలోపు కుక్కర్ విజిల్ అయితే అయిపోయింది అనమాట. చుండ్రికి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేసి తీసి పెడుతున్నానండి, ఎందుకంటే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది. కష్టం కూడా కాదు, నానబెట్టేస్తాం, అవి ఉడికించేసి మిక్సీ కొట్టేయడమేను. చాలా సింపుల్గా కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ చుండ్రు పట్టడం, పేలు ఇవి అవి ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అనమాట. ఇంకా వేపాకు కూడా ఉంటే వేపాకు కూడా మిక్స్ చేసుకుంటే చాలా మంచిదండి. నాకు బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, అందుకే వేపాకు దొరకలేదు, అందుకని నేను వేపాకు వేయలేదు. ఇదంతా అయితే మిక్సీ కొట్టాను అనమాట. మెత్తగా ఉడికిపోయాక చల్లగా అయిపోయాక మిక్సీ కొట్టాను. అదే చూపిస్తాను. స్మూత్గా అయితే అయిపోయింది అనమాట. అంటే వాష్రూమ్లో మన బాత్రూంలో స్నానం చేసినప్పుడు కూడా కచ్చడాగా కూడా అనిపించదండి, పిప్పిలా పడిపోవడం ఇవన్నీ. కుంకుడుకాయలతో స్నానం చేస్తే చూసారా, అదంతా చెత్త చెత్తగా ఉంటుంది కదా, అలా కూడా ఇబ్బంది ఉండదు. ఇలా ఫేస్లా చేసుకొని స్నానం చేసినప్పుడు పిల్లలు లాంటి వాళ్ళు చేసినప్పుడు కూడా ఇబ్బంది అనిపించదు అనమాట. అందుకే మీ అందరికీ చూపిస్తాను. ఇలా పేస్ట్లో అయిపోయింది, లిక్విడ్లో కూడా వాటర్ కలిపేసుకొని అలా స్నానం చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మిగిలినవి కూడా నేను వేసేసుకుంటున్నాను. దాంట్లో ఏంటంటే మందారం ఆకు, కరివేపాకు అండి, ఈ 2 కూడా వేసి మిక్సీ అదే ఉడికించేస్తున్నాను అనమాట. సారీ, వేపాకు ఉంటే వేసేసుకొని అది కూడా కలిపి ఉడికించేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర వేపాకు లేదు కాబట్టి నేను వేయలేదు. ఇలా అంతా మళ్ళీ ఇది కూడా ఉడికించేసి తర్వాత ఏదైతే మిక్సీ కొట్టానో దాన్ని అంతా ఒక డబ్బాలో అయితే తీసుకున్నాను అనమాట. తిక్కుగా ఉంది కదా, ఇలా అంతా వేసుకున్నాక అంతా కంప్లీట్ అంటే తిక్కుగా ఉంది. స్నానం చేసినప్పుడు కొద్దిగా వాటర్ కలిపేసుకుంటే మనకి షాంపూ లాగా అయిపోతుంది అనమాట. ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీసానండి. సింపుల్గా కూడా అయిపోతుంది, కష్టం ఏం అనిపించట్లేదు. వేసినప్పుడు కొద్దిగా ఇది అనిపిస్తుంది తప్ప మరీ చేసినప్పుడు అంత కష్టం అనిపించదండి. ఈజీగా అయిపోతుంది పని అంతాను. మనకి హెల్త్కి కూడా మంచిది కదా, హెయిర్కి కూడాను. చుండ్రు ఇవన్నీ పోయాయి అనుకోండి, బాగుంటుంది, తలనొప్పి అలాంటివన్నీ రావు కదా అని చెప్పి ఇలా అయితే. చిన్నప్పుడు ఎలాగ కుంకుడుకాయలతో స్నానం చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. మేము కూడా చిన్నప్పుడు కుంకుడుకాయలతోనే చేసేవాళ్ళం. ఇలా ఈవినింగ్ బట్టలు మడత పెడుతూ టీవీ అయితే చూస్తున్నాను అనమాట. మా పనవాడు వచ్చి గిన్నెలని తోమేసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ నుంచి బియ్యం కడుగు నీళ్ళు, తర్వాత ఏమో కాయగూరలు ఈ చెత్త అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా అన్నీ తీసి ఉంచాను అనమాట. వారానికి ఒకసారి ఇలాగ బియ్యం కడుగు నీళ్ళు అన్నీ మొక్కలకి వేస్తూ ఉంటాను. చూసారు టమాటాలు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ మొక్కలకి నీళ్ళు వేసేస్తున్నానండి. మందారం ఆకు అన్నీ తెంపేశాను కదా, మళ్ళీ చిగురాడుతుంది. ఇప్పుడు తలస్నానం చేసినప్పుడు మందారం ఆకు తెంపుతూనే ఉంటాను అలాగాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారు టమాటా రెడ్ అయిపోయింది మాది. ఫుల్ హ్యాపీ అనిపించింది. ఒక్క టమాటా అయినా సరే చూడడానికి బాగుంది. కొన్ని మొక్కలకైతే ఇలా వేసేసుకుంటాను అప్పుడప్పుడు. తర్వాత వేపాకు దొరికితే మాత్రం వేపాకు కూడా ఎండబెట్టి పౌడర్ చేసి, ఇప్పుడు చూసారా గుమ్మాలకి కడుతూ ఉంటాం కదా ఈ పండగలకి, అలా పౌడర్ చేసి వాటర్లో కలిపి అవి కూడా వేసుకుంటే పురుగు పట్టదనమాట మొక్కలకి. అలాగా
అవే చూపిస్తుంది అనమాట. వంకాయ చెట్టు అయితే బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ వర్షాలకి గుంపుగా వచ్చిందనమాట నాకు గులాబీ చెట్టు అయితేను. పువ్వులు మాత్రం బాగా మొగ్గలేసిందండి. పువ్వులు వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. మా పాప ఫ్రెండ్ వచ్చిందనమాట. తను వీడియో తీస్తే వద్దా ఆంటీ అంటే సరే అని చెప్పి సాయంత్రం దీపం కూడా నాది అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.